నా పేరు మహబూబ్ బాషా. నా సొంత ఊరు కర్నూలు పక్కన బేదం జిల్లా ఆంధ్రప్రదేశ్. ఈరోజు అయితే నేను ఢిల్లీ ఉన్నాను. ఈరోజు డేటు జూలై 30 తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఏమైనా మంచి వెహికల్స్, క్వాలిటీ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో అదే పనిగా నేను ఢిల్లీలో వెతకలాడి మరి నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉన్నాను. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తూ ఉంటాను. వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను. రాని వాళ్ళకు కూడా నేను ఇటు 3 రాష్ట్రాలకు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఇటు 3 రాష్ట్రాలకు ఢిల్లీలో దగ్గరుండి యాక్సెస్ చేయించి మరి నేను చాలా అంటే చాలా వెహికల్స్ కంటైనర్ ద్వారా అయితే పంపించడం అయితే జరిగింది. మా వీడియోస్ కొత్త వ్యూస్ వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇస్తున్నాను, ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత పనులు అంటే ఏమీ లేవు. నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తూ ఉన్నాను. వచ్చిన వాళ్ళకు కూడా నేను ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా నేను మంచి వెహికల్స్ అయితే నేను ఇప్పించి పంపిస్తూ ఉన్నాను. రాని వాళ్ళకు కూడా నేను నా మీద ఎంత నమ్మకంతో నా దగ్గర వెహికల్స్ అయితే తీసుకుంటారో అంతకంటే ఎక్కువ మన యూట్యూబ్ ఛానల్ చూసి అంతకంటే ఎక్కువ నమ్మకంతో నేను మంచి వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉన్నాను. మంచిగా సర్వీస్ అయితే చేస్తూ ఉన్నాను. తక్కువ బడ్జెట్లో నేను ఇప్పించి పంపిస్తూ ఉన్నాను. నేను క్వాలిటీ వెహికల్స్ అయితే నేను ఇక్కడ ఢిల్లీలో మెయింటెనెన్స్ అయితే చేస్తూ ఉన్నాను. క్వాలిటీ వెహికల్స్ అయితే నేను యూట్యూబ్లో పెడతా ఉన్నాను. మన కస్టమర్లకు అయితే ఇస్తూ ఉన్నాను. ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఇన్వాయిస్ ఇస్తాను. ఈ వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను. ట్రాన్స్ఫర్ అనేది మీరు చేయాల్సి అయితే ఉంటుంది. అదర్ స్టేట్ వాళ్ళకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది. ఆ ట్యాక్స్ అనేది కూడా అది ఇయర్ని బట్టి, ఎక్స్షోరూమ్ ప్రైస్ని బట్టి అది ట్యాక్స్ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. అది ఆన్లైన్ అమౌంట్, ఆన్లైన్లో ఎంత చూపిస్తే అంత ట్యాక్స్ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. నేను ఈ వీడియోలో ఎలా చెప్తున్నానో ఎగ్జాక్ట్ అలాగైతే ఉంటుంది. మీరు ఢిల్లీకి వచ్చి చూసుకున్నా కానీ అలాగైతే ఉంటుంది. నేను పంపించినా కానీ అలాగైతే ఉంటుంది. ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది. మొత్తం మన షోరూమ్తో పడిన గ్లాస్ ఉన్నాయి, షోరూమ్తో పడిన డోర్లు ఉన్నాయి. మన ఫ్రంట్ బానెట్, డోర్లు, డిక్కి మొత్తం మన కంపెనీ బేస్ మీద అవుతున్నాయి. ఎటువంటి ఆయిల్ లీకేజ్ అంటే, ఎటువంటి రస్టింగ్ అంటే అటువంటి అయితే ఏమీ లేదు. ఈ వెహికల్ ఫీచర్ చూసుకున్నట్టయితే అలబిల్స్ వస్తాయి, కీలర్ సెంట్రీ, 4 పవర్ విండో, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్టమ్, ఏసీ. మన సేఫ్టీ పరంగా చూసుకుంటే 2 ఇయర్ బ్యాగ్, స్టీరింగ్ కంట్రోల్, కంపెనీ మ్యూజిక్ ప్లేయర్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అవుతున్నాయి. ఈ వెహికల్ ఈ మోడల్ ఈ కలర్లో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి నేను పిన్ టు పిన్ అనేది నీట్గా నిదానంగా నేను చూపిస్తాను. ప్రైస్ కూడా ఢిల్లీలో ఎప్పుడు వచ్చేసి ఫోర్డ్ ఎకస్పోర్ట్ టైటానియం 2016 ఎండింగ్ సింగిల్ ఓనర్ వెహికల్కి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. రీడింగ్ చూసుకున్నట్టయితే 91,000, గేర్ చూసుకున్నట్లయితే మాన్యువల్, డీజిల్ వర్షన్. కలర్ చూసుకున్నట్లయితే మన చాక్లెట్ కలర్. మన ఫ్రంట్లో వచ్చేసి ఒక 80% టైల్ అవుతున్నాయి. బ్యాక్ చూసుకున్నట్లయితే 40 నుంచి 50% టైల్ అవుతున్నాయి. ప్రైస్ కూడా ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 3,70,000 అయితే ఇస్తూ ఉన్నారు. 3,70,000 అయితే ఇస్తూ ఉన్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు. ఇందులో కూడా కొద్ది మటుకైతే బాగుంటుంది. ఇంట్రెస్ట్ వాళ్ళు నా నెంబర్కి ఫోన్ చేశానంటే ఫైనల్ ప్రైస్ అని చెప్పేసాను. సరే ఫస్ట్ అయితే ఇంజన్ స్టార్ట్ చేసి మరి నేను చూపిస్తాను. చూసుకోవచ్చు మీరు. ఇంజన్ అయితే స్టార్ట్ అయితే చేస్తూ ఉన్నాను. ఈ వెహికల్ వచ్చేసి మొన్న నేను రీసెంట్గా 3 days బ్యాక్ వచ్చేసి ఒక షార్ట్ వీడియో అయితే తీయడం అయితే జరిగింది. అప్పుడు నేను ఫుల్ వీడియో తీసామంటే లోపల ఇంటర్వ్యూలో డ్రై క్లీనింగ్ కాలేదు. అందుకే నేను ఓన్లీ షార్ట్ వీడియో అయితే తీసాను. ఇప్పుడు నాకు టైం అయితే దొరికింది. బండి దగ్గరకు వచ్చినాను. బండి మొత్తం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను. వీడియో అయితే తీస్తూ ఉన్నాను. ఇంజన్ అయితే నేను స్టార్ట్ అయితే చేసినాను. చూసుకోవచ్చు. మన కలర్ చూసుకుంటే మన చాక్లెట్ కలరు. మన హెడ్ లైట్ కూడా చూసుకోవచ్చు. ఎటువంటి డ్యామేజ్ అంట, ఎటువంటి మన డల్ అంట అట్లాంటిది ఏమీ లేదు. చూసుకోవచ్చు. మన ఫాగ్ ల్యాము, ఈ హెడ్ లైట్ అయితే కూడా చూసుకోవచ్చు. ఫాగ్ ల్యాము. మన ఎక్కడే కానీ బండి టచ్ అనేది కాలేదు. ప్రతిదీ మొత్తం చెక్ చేసిన తర్వాత బండి అయితే స్టార్టింగ్లో అయితే ఉంది ఇంజను. చూసుకోవచ్చు. బండి ఎక్కడ డ్యామేజ్ అనేది కాలేదు. ఎటువంటి బ్యాక్ కంప్రెసర్ అనేది ఏమీ లేదు. చూసుకోవచ్చు. స్మోక్ కానీ ఆయిల్ ఇది కానీ ఏమీ లేదు అలాంటిది. మన బానెట్ యొక్క పేస్టింగ్ చూసుకోవచ్చు. నేను కింద వచ్చేసి అండర్ బాడీలు మొత్తం చెక్ చేసినాను. ఎటువంటి ఆయిల్ లీక్ అయితే అటువంటి అయితే ఏమీ లేదు. మన ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది. అలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. మన టైర్ చూసుకుంటే మన 70% టైర్ అవుతున్నాయి ఫ్రంట్లో. ఇది మన కీలెస్ ఎంట్రీ.
చూసుకోవచ్చు. ఈ డోర్ యొక్క పేస్టింగ్ అయితే నేను చూపిస్తా ఉన్నాను, చూసుకోవచ్చు మీరు. నాలుగు పవర్ విండో వర్కింగ్లో అయితే ఉన్నాయి. నేను ఈ వీడియోలో ఎలా చెప్తున్నానో అలాగైతే ఉంటుంది. మన సైడ్ గ్లాస్ వచ్చేసి రైట్ సైడ్ గ్లాస్ వచ్చేసి ఫోర్డ్ కంపెనీది చూసుకోవచ్చు. ఇది మన రన్నింగ్ బోర్డు. సీట్ కవర్లు అయితే బాగానే ఉన్నాయి, ఏ పీడం అయితే అవసరం అయితే లేదు. చూసుకోవచ్చు. నేను ప్రతిదీ నీట్గా నిదానంగా చూపిస్తాను. మన సేఫ్టీ పరంగా చూసుకుంటే 2 ఇయర్ బ్యాగు, మన స్టీరింగ్ కంట్రోల్, రీడింగ్ చూసుకుంటే 90 పుష్ బటన్ స్టార్ట్, గేర్లు కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి. మన కంపెనీ మీట్లో వర్కింగ్లో అయితే ఉంది. ఏసీ కూడా చాలా చీల్డ్ అయితే వస్తుంది. చూసుకోవచ్చు. ఇంజన్ అనేది ఆఫ్ చేస్తుంది. ఈ డోర్ का पेस्टिंग మన బ్యాక్ టైర్ చూసుకుంటే ఒక 40 నుంచి 50% టైర్లు అయితే ఉన్నాయి. ఇది డిక్కీ ఒక పొజిషను. పైన రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు ఇక్కడే. కానీ డిక్కీ ఒక పేస్టింగ్. వీడియో రక పేస్టింగ్. ఇదిరా %100% జెన్యూన్ నాన్ యాక్సిడెంట్ వెహికల్. బండి ఎక్కడ డ్యామేజ్ అనేది కాలేదు. ఈ వెహికల్ ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఫోర్డ్ ఎకాస్పోర్ట్ టైటానియం 2016 ఎండింగ్ సింగిల్ ఓనర్ వెహికల్కి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 91, గేర్లు చూసుకున్నట్లయితే మాన్యువల్ డీ రోడ్స్. కలర్ చూసుకున్నట్లయితే మన చాక్లెట్ కలర్. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 3,70,000 అయితే చెప్తా ఉన్నారు. 3,70,000 అయితే చెప్తా ఉన్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అనేది కాదు, ఇందులో కూడా కొద్ది మటుకైతే బాగా ఉంటుంది. సరే ఈ వెహికల్ కాకుండా కానీ మీరు వేరే వెహికల్ ఏమైనా నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నాకు అడ్వాన్స్ వస్తే 5,000 కానీ 10,000 కానీ, అది వెహికల్ని బట్టి, మోడల్ని బట్టి, కలర్ని బట్టి. ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటాను కాబట్టి అది 1 వీక్ 10 డేస్ 15 డేస్ 20 డేస్ అలా టైం తీసుకొని ఆ బండి 100% జెన్యూన్ తీసుకొచ్చి అంటే నేను మీకు ఫోటోస్ వీడియోస్ అనేది పెడతాను. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఏమైనా మంచి వెహికల్స్, క్వాలిటీ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో వెతలాడి మరి నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి. సరే ఫ్రెండ్స్, ఓకే బాయ్.